బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా జ్యోతిరావు పూలే కృషి చేశారన్నారు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఇక జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని రాయచోటి మూసాపేటలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొస్తుందన్నారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరమని ఆయన తెలిపారు. కల్పించిన నాయకుల్లో పూలే గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన తెచ్చిన సంస్కరణలు, ఆ రోజు ఆయన చేసిన హితబోధనలే ఈరోజు ఈ ప్రభుత్వాలకు అలాగే మనకు దిక్సూచిగా ఉండడం జరుగుతూ ఉంది. పూలే గారు మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. ఆయన కేవలం మహారాష్ట్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతావనికి ఒక సంస్కర్తగా కొత్త దిశను తీసుకొచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే. వారి ఆశయాల కోసం మనం అందరం పనిచేద్దాం. ఈరోజు కూడా మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో బీసీల యొక్క అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఈరోజు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పూలే గారు అలాగే వారి సతీమణి గారు బాలికల యొక్క చదువు విషయంలో ఆ రోజు పోరాటమే ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి యావత్ భారతదేశ స్థాయి వరకు ఎందరో బాలికల చదువులో అభ్యున్నతులు చెంది ఎంతో ముందుకెళ్లడం